సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నా దేవుని హస్తం మిమ్మల్ని సమృద్ధిగా దీవించునగాక. నా దేవుడు ఎవరో చెప్పన, ఆకాశము నుండి తొంగి చూచే దేవుడు. ఆయన తొంగి చూచాడట, కొంతమంది ఆయన కనబడ్డారట. పరిశుద్ధ గ్రంథములో పాడైపోయిన ప్రాకారాల మధ్య, పర్వతాలు అరణ్యాల మధ్యలో ఒక వ్యక్తి కనబడ్డాడట ఆయనకి. అరణ్యములో ఒక వ్యక్తి నిలవబడితే ఆయన అతనిని తొంగి చూచాడు. రెండో మాట, జనమంతా ఏడుస్తున్నారట. మరణానికి వచ్చామని కొంతమంది, చెరసాల్లో ఉన్నామని కొంతమంది, వేదనతో ఉన్నామని కొంతమంది, మేము పాపానికి దాసులం అయిపోయామని మూలుగుతున్నారట. ఆ మూలుగుతున్న వాళ్ళని చూచాడట, మరణ పడక మీద ఉన్న వాళ్ళని చూచాడట. చెరసాలకు బందీ వ్యసనాల్లోంచి బయటపడలేక, అయ్యో ఈ వ్యసనం నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనే వాళ్ళని కూడా తొంగి చూచి వారికి కార్యం చేశాడట. ఆకాశం నుండి తొంగి చూస్తే గాడిదల వెనక నడుస్తున్న వ్యక్తి, గొర్రెల వెనక నడిచే దావీదును కూడా ఆయన కనుగొన్నాడట. ఆయన అలా తొంగి చూచాడట. కాలుతున్న భయంకరమైన అగ్నిలో 3 మనుషులు కనబడ్డారట. ఇలా బైబిల్లో చూస్తూ పోతూ ఉంటే ఆయన తొంగి చూసినప్పుడల్లా ప్రజల అవస్థను గమనిస్తున్నాడు. అక్కడ కట్టబడిన గాడిద ఉంటే దాన్ని తొంగి చూశాడట. తొంగి చూసేది ఎందుకంటే ఎక్కడేం జరుగుతుంది అని సేకరించడానికి కాదు, నా ప్రజలకు నేను మేలు చేయాలి అని తొంగి చూచి గొర్రెల కాపరైన దావీదుకి కార్యం చేశాడు. కన్నీళ్లు విడుస్తున్న ప్రజలకి కార్యం చేశాడు. సింహాల మధ్యలో ఉన్నవాడిని కనుగొని ఆయనే దిగవచ్చాడు. ఈరోజు తొంగి చూచే దేవుడు నీ దగ్గరకు రాబోతున్నాడు. తొంగి చూచే దేవుడు నిన్ను పలకరించబోతా ఉన్నాడు. తొంగి చూచే దేవుడు నేనున్నాను భయపడబాకు అంటూ అభయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇప్పుడు ఒక చరిత్ర చెబుతాను. ఆయన ఒకని తొంగి చూసి కనుగొంటే ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని నేను కనుగొన్నాను. మొదటి భాగంగా ఒక చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తేనట ఒక వ్యక్తి కనబడుతున్నాడట. అతడు ఎక్కడున్నాడయ్యా అంటే అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో వారిని నేను కనుగొన్నాను. అతగాడి పేరు యాకోబు, అతని పేరు ఇశ్రాయేలు జనాంగము. అదే కనుగొన్న వ్యక్తి ఎవరంటే సంఘం, మనము. ఈ శుభవేళ మనల్ని దేవుడు తొంగి చూసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? 2 స్థలాలు అక్కడ వాడాడు, స్థలాల గురించి రాశాడు. ఒకటి అరణ్య ప్రదేశము, రెండవ పాడైన ఎడారి. ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు ఇతను ఎవరు, ఏమయ్యాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇతను ఎవరు అంటే ఒకప్పుడు ఇంట్లో గారాల పట్టి మహా అందగాడు. ఓ రకంగా తల్లి పెంపకంలో ఎదిగినవాడు. తల్లి మాట ప్రకారమే తన పైనాన్ని సాగించినవాడు. మాంగారింట్లో అడుగుపెట్టాడు, అద్భుతాలతో దీవించబడ్డాడు. ఇతడు ఎవరు అంటే ఓ రోజున
తన జీవితపు అనుభవాలలో బాగా భక్తిలో ఎదిగి సాగినవాడు, అభివృద్ధి పొందినవాడు. తర్వాత తన జీవితపు అనుభవాల్లో ఒక రాత్రంతా ప్రభువుతో పోరాడి దేవుణ్ణి మనుషులను కూడా గెలిచినవాడై పరలోక దీవెనలు సొంతం చేసుకొని అనేకులకు దీవెనకరంగా మారినవాడు. దాని పేరే సంఘం అనండి, ఇశ్రాయేలు జాతి అనండి, వింటున్న మనమే. కానీ ఒకప్పుడు మన వైభవం చాలా గొప్పగా ఉంది. కానీ ఆ స్థితిలో ఇప్పుడు ఉన్నావా? మునుపన్న అంత ఆత్మీయతలో ఉన్నావా? మునుపన్న అభిషేకంలో ఉన్నావా? మునుపన్నంత ప్రేమ, ఆప్యాయత, ప్రార్థన, నడిపింపులో ఉన్నావా? ఇప్పుడు ఆ జనాంగమైనా, ఆ జాతి అయినా, ఆ సంఘమైనా, నీవైనా, నేనైనా ఆ స్థాయిలో ఉన్నామా? అరణ్యంలో ఉన్నామా? ఇక్కడ రాయబడుతుంది, నేను ఒకతన్ని కనుగొన్నాను. అతను ఎవరో తెలుసా? లేఖనాల ప్రకారం ఇశ్రాయేలుడైన వాడు నేను కనుగొన్నాను. ఇశ్రాయేలు అంటే ఒక వ్యక్తిగా, యాకోబేగా, వాళ్ళ సంతానమేగా. ఒకప్పుడు నా సన్నిధిలో రాత్రంతా పోరాడి దీవెనలు పొందాడు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. అప్పుడేమో మామగారు ఎదురు భక్తిని నిరూపించి అద్భుతాలు కలిగిన శక్తితో నడిచాడు. ఇప్పుడు పాడైన ఎడారిలో ఉన్నాడు. ఎందుకు వచ్చింది? ఈ రోజున నీ కుటుంబాలు మునుపన్నంత వైభవం ఎందుకు లేవు? కుటుంబంలో సంతోషం ఎందుకు ఉండడంలా? నీ భక్తి జీవితంలో శక్తి ఎందుకు ఉండడంలా? నీ ప్రార్థనా జీవితంలో దర్శనాలు ఎందుకు ఉండడంలా? నీవు కూడి ప్రార్థిస్తే అభిషేకంలో ప్రవచనాలు ఎందుకు రావటంలా? మునుపన్న ఆసక్తి, రోషం ఎందుకు ఉండడంలా? అలా అయిపోవడానికి కారణం ఏమిటి అంటే, దేవుడు నీకు చాలా విలువైన తిండి పెట్టాడు, సహవాసం ఇచ్చాడు, కృప చూపాడు. కానీ ఏం చేసావయ్యా అని అంటే, అన్నీ తిన్నాకట అతడు దేవుడు ఎవరో తెలియనట్లు ప్రవర్తించాడు. ఒక వాక్యం చెబుతాను, జాగ్రత్తగా చదవాలి. 13 చదువుదాం. పొలముల పంటని మొదలుపెట్టండి. పొలముల పంట వానికి తినిపించెను. ఇదిగో ఇతగాడికి నేను పొలాల్లో పంట తినిపించాను. కొండ నుంచి బండలో నుంచి తేనె తెచ్చి మాధుర్యాన్ని ఇచ్చాను. చెకుముకి రాతి బండ నుండి నూనె ఇచ్చాను. అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొటేళ్లను, మేకలను ఇవన్నీ నేను ఇచ్చాను. వాళ్ళకి ఏం తక్కువ చేయలే. మేకపాలు బలం అక్కడ చాలా తేటగా ఉందిగా. మేకపాలు, ఆవు మజ్జిగ, రాతి నుండి తేనె, కొండ నుండి సకల నీళ్లు, పొలా నుంచి పంట, కింద ద్రాక్షరసం అన్నీ ఇచ్చాను. అన్నీ ఇచ్చిన తర్వాత 15వ వాక్యం. యెషూరును క్రొవ్వినవాడై, యెషూరును అంటే కింద ఒక అర్థం రాశాడు, ఇశ్రాయేలు క్రొవ్వినవాడై, ఇన్ని పెట్టి నా బిడ్డను నేను పోషిస్తా అని మాట ఇచ్చాక ఆత్మ సంబంధమైన తేడా వచ్చింది. శరీరానికి క్రొవ్వు పెరిగాక మనుషులట ఎలా మాట్లాడతారో అర్థం కాదు. క్రొవ్వు పట్టిన తర్వాత మాటల్లోనే పెద్ద మార్పు కలిగింది. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుడు ఎన్ని రకాల మేలులు చేశాడు నీకు, కానీ క్రొవ్విన వాడవై. ఇది శరీరానికి పట్టిన క్రొవ్వుని గురించి చెప్పడంలా, భక్తి చేస్తున్న నీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రారంభంలో ఎలా ఉన్నావో ముగింపు వరకు అలాగే ఉండాలి. క్రొవ్వు పట్టుట అంటే లెక్కలేనితనం మొదలవటం. క్రొవ్వు పట్టుట అంటే గర్వం పెరగడం. క్రొవ్వు పట్టుట అంటే సన్నిధ, నాకు తెలుసులే, నిర్లక్ష్యం. క్రొవ్వు పట్టాక ఇదే నా వాక్యం, నాకు తెలుసులే వాక్యం. క్రొవ్వు పట్టిన తర్వాత వీళ్ళు బోధకులు, వీళ్ళు మందిరాలు, వీళ్ళ సేవ, నా వయసు ఉందా వీళ్ళకి, నా అనుభవం ఉందా వీళ్ళకి అంటే క్రొవ్వు పట్టిన వ్యవహారాలు. క్రొవ్వు పట్టిన తర్వాత మాటల్లో తేడా ఉంటుంది, చూపులో తేడా ఉంటుంది. అసలు చివరికి ఒకవేళ దేవుడు వచ్చి పలకరించడానికి ఎదురుగుండా వచ్చినా దేవుని కూడా తేటగా చూసి గడగడగోడి మనసు ఉండదు. నేను మీ దేవుడను అన్నాడు అనుకో, ఈ ముదిరిన వాళ్ళు, క్రొవ్విన వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు దేవుడు కాదు, ఐడెంటిటీ కార్డు పట్టురా అంటారు. అంటే అర్థం ఏంటి? అంతవరకు క్రొవ్వు పట్టింది. ఈ రోజున బాధగా చెబుతున్నా, బాధ్యతగా చెబుతున్నా, మీకు ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఆత్మీయ జీవితానికి చీకలు పట్టకూడదు, ఆత్మీయ జీవితానికి కొవ్వు పట్టకూడదు, ఆత్మీయ జీవితానికి మత్తు పట్టకూడదు. నీ ఆత్మీయ జీవితానికి ఇహలోక మాలిన్యం అంటకూడదు. చాలా జాగ్రత్త.
ఇవి కానీ నిన్ను పట్టాయా నీ ఆత్మీయ జీవితం పతనం అవుతూనే వస్తుంది. కనుక క్రొవ్వు పట్టినాక అతడు ఏం చేశాడు, ఒక్క మాట రాశాడండి, యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. అంటే అర్థం ఏంటంటే ఇక దేవుడన్నా, దేవుడి కార్యాలన్నా, పరిశుద్ధత అన్నా, పవిత్రత అన్నా, నమ్మకం అన్నా, ప్రార్థన అన్నా లోబట్టం అంటే కాలు జాడిస్తున్నాడట. నాకు తెలుసులే. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఒక్క క్షణం గుండె మీద చేయి పెట్టుకొని నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఇళ్ళగానే ఉన్నాయి, సమాధానం లేదుగా. అందరూ ఉన్నారు కానీ ఒక్క మాట మీద నడవటం లేదుగా. అన్నీ ఉన్నాయి, కుటుంబ ఆరాధన లేదుగా. అన్నీ ఉన్నాయి, అభిషేకం లేదుగా. అన్నీ ఉన్నాయి, నమ్మకత్వం కనబట్టలేదుగా. నీ ఇంట్లో పోరు ఎందుకు మొదలవుతుంది? నువ్వు పట్టింది ఎందుకు కలిసి రావటంలా? నువ్వు ప్రయాణం చేస్తే మార్గాలు అన్ని అడ్డుబండలు ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసుకు బయలుదేరావా, అన్నీ అనుకూలంగా మారే. ఇప్పుడు ఏమవుతూ వచ్చింది? అసలు విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో పెరగకూడని క్రొవ్వు పెరిగింది. ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఒక రకమైన వేహ్యమైన భావం కలిగింది. వాక్యం అంటే లోబడే మనసు లేక హృదయంలో గర్వం పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఈ మాట కొంచెం కఠినంగా అనిపించిన, నా దేవుడు నిన్ను చూచి మరలా నిన్ను మనిషిగా మార్చాలని మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మన స్థానాన్ని కాపాడుకుంటున్నామా? ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతున్నాడు. నా దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి, నీ పిల్లల మీద అది ఉండాలి, అది దీవెనకరంగా ఉండాలి. ఆయన కనుదృష్టి నిలిపి నీకు పట్టిన తెగులైనా, నీకు పట్టిన చెదైనా, నీకు పట్టిన భయంకర నిద్రమత్తైన, బుద్ధిహీనతలైన, చెడు సాంగత్యమైన, క్రొవ్వు పట్టిన వాటన్నిటి నుంచి విడుదల చేసి నిన్ను యోగ్యుడిగా దీవించునగాక, నీ పిల్లలను ఆశీర్వాదకరంగా మార్చునగాక. అందుకే వారం వారం సందేశం ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు వినబడుతూనే ఉన్నాయి. కాలు జాడించాడట. ఎంత బాధాకరం అండి. అలా కాలు జాడించి లెక్కలేని వ్యవహారంగా నడిచి వెళ్ళాడట తన జీవితంలో. ఇప్పుడు ఎక్కడున్నావయ్యా అని అడిగితే అక్కడున్న మాట ఏమిటో తెలుసా? పాడైన ఎడారిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నావు అంటే అదిగో లేఖనాలు ఒక పక్కన రాసినది ఏమిటో తెలుసా? అరణ్యంలో ఉన్న. మరొక మాట చూపిస్తానండి, జాగ్రత్తగా గమనించండి. 5వ వాక్యం చదువుదాం. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. దేవుడేం కొడుకులారా అన్నాడట, నా కుమార్తెలారా అన్నాడట. వీళ్ళేమంటున్నారు తెలుసా? మేము నీ కొడుకులు నువ్వు చెప్పుకుంటాం కానీ మేము అపవిత్రులం. ఎంత దారుణంగా మారిపోయారండి. అంటే ఇప్పుడు దేవునికి నీకు బంధం ఎంత ఎడమైపోయింది. ఒకప్పుడు దేవుని బిడ్డగా బతికావుగా, దేవుని బిడ్డగా ఆయన సన్నిధికి వస్తుంటే గడగడలాడావు, వాక్యం వినబడుతుంటే గద్దిస్తుంటే లోబడిపోయావు, ప్రార్థన జరుగుతుంటే అయ్యో నేను వెనకబడిపోయిన రోధించావు, అందరు ఆత్మచేత నింపబడుతుంటే నాకు కృపావరం లేకుండా అయిపోయిన అలమటించావు. ఒకప్పుడు ప్రార్థన సమయం పోయిందని వ్యధ చెందావు. కానీ ఇప్పుడేముందో తెలుసా? నీ కొడుకులో నీ కూతురులం కాదయ్యా, మేము అపవిత్రులం. మునుపులాగా మేము భయపడం, మునుపులాగా వ్యవహరించాం, మునుపులాగా కొనసాగాం. ఒక క్షణం ఆగి ఆలకిస్తే మరొక మాట రాశాడు. మూర్ఖత గల వక్రవంశము అంటే క్రమం లేని జనాంగం. పరిశుద్ధాత్మ క్రమం ఉందా? సంఘానికి క్రమం ఉందా? ఆరాధన క్రమం ఉందా? ప్రార్థనకు క్రమం ఉందా? నువ్వు దేవుణ్ణి కలవడానికి వెళ్ళే దానిలో క్రమం ఉందా? ప్రభు బల్లారాధనలో పాలు పొందడానికి క్రమం ఉందా? అన్నిటికీ క్రమం ఉంది. ఇప్పుడు ఈ వంశం అట, వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. మూర్ఖత్వం ఎక్కువైపోయిందట. ఎక్కువైపోయి వక్రజనంగా వక్ర వంశంగా మారిపోయారట. దేవుని బిడ్డలేనా మూర్ఖత్వంగా ప్రదర్శించేది? ఈరోజు నువ్వు మూర్ఖుడిగా ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుని చూసినా చేశాడులే, దేవుడు ఏం మేలు చేశాడు అంటున్నావుగా. నీ పక్కన వాళ్ళని చూసి భక్తులు బయలుదేరేళ్ళు అంటున్నావుగా. మూర్ఖత ఆత్మ నిన్ను ఎందుకు ఆవరించింది? మూర్ఖమైన మనసు ఎందుకు వచ్చింది? మూర్ఖమైన ప్రభావం నీలోకి ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే దురాత్మకు చోటు ఇచ్చినట్టు. దురాత్మ లోపలికి వస్తే వక్ర భాష వస్తుంది, సరి అయిన పదాలు వాడరు, ప్రేమగా పలకరించరు, వాళ్ళ గురించి మంచి చెప్పడం కంటే చెడు మాట్లాడటం మొదలు పెడతారు. మీరు గుర్తుపెట్టండి, వీళ్ళు వక్ర సంతానం, దేవుని సంతానం కాదని పైలే రాసింది. కారణం ఏంటో తెలుసా?
మూర్ఖత ఆత్మ పట్టింది. ఒకప్పుడు పరిశుద్ధాత్మ, ఒకప్పుడు లోబడే ఆత్మ, ఒకప్పుడు తాను తగ్గించుకునే ఆత్మ, ఒకప్పుడు దేవునికి భయపడి జీవితాన్ని సరిచేసుకుని అయ్యా అంటూ దేవుని పాదాల పట్టుకుని బ్రతికిన ఆత్మ. కానీ ఇప్పుడు ఒక్కర జనం, ఒక్కర సంతానం, అంటే క్రమమైన భాష లేదు, క్రమమైన నడిపింపు లేదు, ఆత్మ క్రమం లేదు, సేవకుని క్రమం లేదు, పరిశుద్ధాత్మ క్రమం లేదు, ప్రభు వల్లారాధన క్రమం లేదు. అంటే అర్థం ఏమిటంటే ఒకప్పుడేమో గడగడలాడావు, ఆయన శరీరాన్ని తీసుకోవడానికి గడగడగడలాడావు, ఇప్పుడు రొట్టుమకిడు తినిపోతా. అంటే నీ జీవితంలో సంఘ సభ్యుడివే కానీ ఒక్కల సంతానంగా మారిపోయావుగా. మరి రేపటి రోజున నేను దేవుని రాకుండా ఎత్తబడిపోతా, నువ్వు ఎట్లా అనగలవు? మా సంఘం అండి, మా క్రమం అండి, మేం చేసే పనులండి, మాకు తెలుసండి. కానీ క్రమం ఉన్న సంఘంలో ఉండే విశ్వాసులు వేరుగా ఉంటారు. నాది అనుకున్న రాజుగారు వచ్చి ఈ దేశం నాది, దేశానికి రాజును నేను, మీరెవరు యాజకులు, మందిరం ఎవరిది, కార్యక్రమం అంతా చేసేది ఎవరిని, నేను దూపం వేస్తానన్నాడు. దూపం వేస్తానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజా క్రమం ఉంది, జాగ్రత్త, క్రమం మీరితే అక్రమస్తులు అవుతారు, అక్రమంలో ప్రేమ చల్లారుతుంది, అక్రమస్తులు ఒక రోజున అగ్నిగుండంలోకి వెళతారు. నా మాట విను, దండం పెట్టి చెబుతున్నాను, ఈ మాటలు మీ వినికిడిలో దిద్దుబాటుకు ఉపయోగపడును గాక, మీ జీవితాలు విప్లవాత్మగా మార్చును గాక. మూర్ఖత కలిగిన ఆత్మగా కానీ, ఒక్కర జనంగా కానీ, ఒక్కర మాటలు మాట్లాడే వ్యక్తులుగా కానీ, దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసే ఒక వంశంగా మీరు మారకూడదు. ఒకవేళ నేను ఎట్లా ప్రవర్తిస్తే నీకెందుకని నన్నన్నా, మీ పక్కనోనన్నా, మిమ్మల్ని కన్నవాళ్ళనన్నా జరిగేది ఏమిటో తెలుసా? సంఘంలోనే ఉంటావు, సభ్యుడిగానే ఉంటావు, ఆరాధికుడుగా ఉంటావు, వేద పారాయణం చేసిన వ్యక్తిలాగా ఉంటావు. కానీ ఆకాశమందున దేవుడు అంటాడు, నేను కనుగొన్నప్పుడు ఆరాధికుల్లో లేడు, అరణ్యంలో ఉన్నాడు. అతడు ప్రజల మధ్యలో పచ్చని తోటలో మొక్కలాగా లేడు, ఈ ఎడారిలో వ్యక్తిలాగా కనబడుతున్నాడు. చేతులు జోడించి చెబుతున్నా, ప్రభువు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నా? ఒక్కసారి భూతద్దం పెట్టి మనం వెతికి చూసినట్లుగా ఎవరిని గురించి ఆలోచించబాకు. నీకు నీవే వాక్య వెలుగులో చూస్తే నేను మూర్ఖతాత్మ పట్టిన వాడనా, ఒక్కరి జనంగా ప్రవర్తిస్తున్నానా, కాలు జాడించే వ్యక్తిలాగా ఉన్నానా, క్రొవ్వు పట్టిన వ్యక్తిలాగా ఉన్నానా, దేవుని చిత్తానికి లోబడకుండా ఏదో నాకు ఆస్తి ఉందే బతుకుతాను, ఆరోగ్యం ఉందిగా బతుకుతాను, నాకు అందరూ ఉన్నారు, ఇదివరకులాగా నా పరిస్థితి కాదు, అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటూ కాలు జాడించబాకు. ఒకవేళ క్రొవ్వు పట్టిన తర్వాత ఇంట్లోనే ఉంటావు, ఇల్లు ఎడారి, వ్యాపారం చేస్తూనే ఉంటావు, అది అరణ్యం, జీవితంలో ఉద్యోగం చేస్తూనే ఉంటావు, అరణ్యంలో ముళ్ళపోట్లు ఉంటాయిగా. ఆఫీస్ అరణ్యం అయితే, కనబడ్డ వాళ్ళ ముళ్ళు అట్లా పొడిచినట్టుంటే, అక్కడ నెమ్మది లేకపోతే, నువ్వు చేసే సీటు, ఉద్యోగం చేసే సీట్లోని ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుంటే, నీ వ్యాపారం నష్టమని ముళ్ళ మీద ఉంటే, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు దీవెనకరమైన వ్యక్తుల్లాగా కాకుండా ముళ్ళులాగా తయారైతే, నువ్వు బతికే ఉన్నావు, బట్టగట్టే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, సంఘంలోనే ఉన్నావు. అతను నేను కనుగొన్నాను, అతడు తోటలో కనబట్టల్లా, అతడు సన్నిధిలో కనబట్టల్లా, అతడు సహవాస ఆరాధనలో మునుపన్నట్టు నాకు కనబట్టలా, బేకర అరణ్యములో అతన్ని నాకు కనబడుతున్నాడు. ఒక్క క్షణం రోషం కలగాలి. మన దేవుడు ఎంత మేలు చేసి, అంత తిండి పెట్టి, ఎంత అవకాశం ఇచ్చి, సేవకులిచ్చి, సభలనిచ్చి, ఎన్ని కార్యక్రమాలు చేశాడు. ఎన్నిసార్లు నీ కుటుంబానికి బాధలు వచ్చినప్పుడు సంఘం రోధించింది, ఎన్ని కష్టాలు నీకు వచ్చినప్పుడు నీ కొరకు ఉపవసించి ఎంతమంది ఏడ్చారు. ఒక సేవకుడు ప్రయాసపడి నీ కొరకు ప్రయాసపడ్డాడు. కానీ ఈ రోజున అరణ్యంలో మొక్కలాగా ఎలా అయిపోయావు, అరణ్యంలో బ్రతికేవాళ్ళగా అయిపోయావుగా. ఎవరున్నారు నీతో? యాకోబు, ఇశ్రాయేలు, నీతో ఎవరున్నారు? పాడైన స్థలంలో ఎవరుంటారండి? ప్రార్థన లేని నా బ్రతుకులో ఎవరుంటారు? ముళ్ళ మధ్యలో నేనున్నాను, కన్యల మధ్యలో నేనున్నాను, శాపం మధ్యలో ఉన్నాను. నాకు ఉండడానికి చాలామంది ఉన్నారు, కానీ నేను ఒక్కడనే ఉన్నాను. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, నువ్వు ఎందుకుని ఎడారిలో ఉండగలిగావు? ఎందుకు అరణ్యంలాగా నీ ఇల్లు అయిపోయింది? ఎందుకు నీ పిల్లల జీవితం అరణ్యం అయ్యింది? నీ వ్యాపారం ఎందుకు పాడైపోయింది? నీ ఆత్మీయ బలిపీఠం ఎందుకు పాడైపోయింది? కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడుగా ఉండడం కంటే, అక్కడ రాసిన చక్కని మాట ఏమిటో తెలుసా? కళంకులుగా, అంటే అపవిత్రులుగా మారిపోయారట. ఆయన తర్వాత చెబుతున్నాడు కదా, నీకేం తక్కువ పెట్టాను? మేకపాలు ఇచ్చానా, గోధుమలు ఇచ్చానా, తేనెనిచ్చానా, నీడనిచ్చానా, పంటనిచ్చానా, ఫలాలు ఇచ్చానా, ద్రాక్షారసం ఇచ్చానా? అయ్యా, నా ఇంట్లో సంతోషంగా కార్యం చేయమంటే మగబిడ్డనిచ్చాడు. కానీ నీ అంతా నువ్వెందుకు ఎడారి కడుతున్నావు?
నీ అంతటా నీవు ఎందుకని ఎడారి భూమిలాగా మారిపోయి అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న వ్యక్తులలాగా ఉంటున్నావు? బతికే ఉన్నావు, బట్టగట్టే ఉన్నావు, సంఘంలో ఉన్నావు, సభ్యుడిలాగా ఉన్నావు. ఆకాశమందున దేవుడు చూసినప్పుడు ఆహా, ఇతగాడు పచ్చని ఒలివ మొక్కలాగా ఉన్నాడు. అతగాడిని చూస్తుంటే అతను ఎలా ఉన్నాడో తెలుసా? నిశ్చయముగా ఎడారిలో ఎండిన ప్రాంతంలో అతగాడు నాకు భయంకరమైన పరిస్థితిలో కనబడుతున్నాడు. ఈ రోజున ఓ సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను, దండం పెడుతున్నా. అరణ్యముగా మారిన జీవితాలు మార్పుకు రావాలి. ఎడారి లాంటి జీవితాన్ని తయారు చేసుకుని దేవునికి విరోధంగా వ్యవహరించిన జీవితాలు మరలా సరిచేయబడునుగాక. అరణ్యం సంఘంలో ఉండకూడదు. అరణ్యం భక్తి కలిగిన వారి కుటుంబాల్లో ఉండకూడదు. నీ బ్రతుకు ఎడారిగా ఉండకూడదు. మన దేవుడు సమర్థుడు. నిన్ను అరణ్యములో ఉన్నా కనుగొన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను అరణ్యములో కనుగొన్నాను, నీ పిల్లల జీవితం ఎడారిగా మారిందని నేను కనుగొన్నాను. నేనే నిన్ను నడిపించబోతున్నాను. నేనే మిమ్మల్ని పోషించబోతా ఉన్నాను. చదవండి ఆ వాక్యము, 12వ వాక్యం చదవండి. యెహోవా మాత్రము వానిని నడిపించాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఎడారిలో ఉన్నాడట, ఇప్పుడు ఆయన నడిపించాడట. అరణ్యములో కానీ ఎడారిలో కానీ ఉంటే అక్కడే నేను నడిపిస్తాను అనడా. నిప్పుల్లో నువ్వు ఉన్నావు అనుకో, నిప్పుల్లో నడిపిస్తాను అనడు. ఎడారిలో ఉంటే ఎడారిలో నడిపిస్తాను అనడు. ఒకవేళ శాపకరమైన అనుభవాలు ఉంటే అక్కడ నడిపిస్తాను అనడు. నేను నిన్ను నడిపిస్తాను, వీటన్నిటి నుంచి విడిపించి. దేవునికే మహిమ కలుగునగాక. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను కనుగొన్నాను. నీ జీవితం అరణ్యం అయిపోయిందిగా, నీ జీవితం దారుణంగా మారిపోయిందిగా. ఈ రోజైనా నీవు భయంకరమైన శాపకరమైన అనుభవం నుంచి విడుదల పొందాలి. మరొక వాక్యం చెబుతాను, బాగా గమనించండి. 6వ వాక్యం చదువుదాం. బుద్ధి లేని అవివేక జనమా. వీళ్ళెవరట? బుద్ధి లేని అవివేక జనం. అవివేక కార్యాలు చేసిన వాళ్ళకు తెలుసా మీకు బైబిల్లో? నేను చెబుతాను వినండి. దేవుడేమో రాజుగా చేశాడు, రాజుగా ఉండమన్నాడు. నేను వస్తాను, బలిపీఠం కట్టి నేను ప్రార్థన చేస్తాను, జనమంతా ఇలా ఉంటారుగా. ఈయన్ని నేను రాజు చేశాను, దేవుడు తైలం పోయమన్నాడు, నేను తైలం పోస్తున్నాను, ఈరోజు నుంచి రాజు అవుతాడు అని నేను వచ్చి చెబుతాను అన్నాడు. ఈ సౌలు ఏం చేశాడో తెలుసా? పాస్టర్ గారు రావటం ఆలస్యం అయ్యిందని తనకు తానే బలిపీఠం కట్టి జనమంతా ఉండగానే బలిర్పించడానికి పైకి ఎక్కాడు. దైవజనుడు రానే వచ్చాడు. రాజా, ఏమిటి నువ్వు చేసిన పని? రాజు అవుతావు నేను చెప్పాలి, అభిషేకం దేవుడి ద్వారా కలగాలి. నీకు నీవే అవివేక పని చేసావుగా, అంటే నీకు ఆరాటం ఎక్కువ. నాకు గుర్తింపు కావాలి, నన్ను జనం కోరుకోవాలి, నన్ను గుర్తించాలి. ఇక్కడ రాయబడింది ఏంటంటే తనకు తానే వీళ్ళంతా వెళ్ళిపోతే నేను రాజుని ఎవరికి చెబుతాను, కనుక నువ్వు రాకపోయినా పర్వాలా, నేనే రాజునని ఇలా ప్రకటించుకుంటా. అలా ప్రకటించుకుందామని సొంత ఆలోచనలతో నడిచి అవివేక పని చేశాడు. ఆ అవివేక పని వలన రాజుగా అయ్యాడు, కానీ 40 ఏళ్ళు బతికాడు, కానీ ఒక్క కార్యం చేయలే. బతికాడు కానీ ఒక్క మందిరం కట్టల. బతికాడు కానీ ఒక్కరోజు గుడికి వెళ్ళాల. బతికాడు కానీ పిల్లలు ఎవరికి మంచి కలగల. తర్వాత పాపం అతను చనిపోయిన చరిత్ర వేరుగా ఉందగా. అవివేక పని చేయవాకు. ఇక్కడ రాయబడుతుంది, దేవుడు నిన్ను ఎంత ఘనంగా ఎంచాడు. నాటిన మొక్కలాగా, చెక్కిన బొమ్మలాగా, హక్కున చేర్చుకున్న వ్యక్తిలాగా, అరిచేయిలో పేరు చెక్కున్న వ్యక్తిలాగా నీకు ఊపిరి పోసాడు, తల వెంట్రుకలు లెక్క పోసాడు. అంత కలుగు చేసి అంత పెరుగు, అంత వెన్న, అంత నెయ్యి, బండ నుండి తేనె అన్నీ దయచేశాడు. నీ అవసరాలు తీర్చాడే. ఎందుకు నువ్వు అవివేక పని చేస్తున్నావు? బుద్ధి లేని అవివేక పని. ఆ తర్వాత జరిగింది ఏమిటి? బ్రతికి రాజు అయ్యాడు, కానీ విలువలేని జీవితం జీవించాడు. ఈ రోజున బాగా ఆలకించండి. నీ ఇల్లు ఎడారిగా ఎందుకు మారుతుంది? నీ జీవితం ఎడారిగా ఎందుకు అవుతుంది? నీ ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఈరోజు మీరు నా జీవం కలిగిన దేవుని వైపు తిరగగలిగితే చరిత్ర తిరగబడబోతా ఉంది. అరణ్యం సస్యశ్యామలంగా మారబోతుంది. ఇల్లు చక్కని పూదోటగా దేవుడు చేయబోతా ఉన్నాడు. శాపాన్ని కొట్టివేస్తాడు, కన్నీడు తుడిచివేస్తాడు. నీ పైన ఉద్యానవనంలో ఆనందంగా నడిచేటట్టుగా ఆయన ఉంటాడు, నడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. దేవునికే మహిమ కలుగునగాక. నీ జీవితంలో మరలా అలా నడిపించడం మొదలు పెడితే ప్రార్థన, విశ్వాసం, భక్తి, వినయం, సహోదరుడంటే ప్రేమ, సంఘం అంటే ఆసక్తి, వాక్యానుసారంగా నడవటం, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయటం, నీ నడకంతా మారుద్ది. ఆయన నడిపిస్తే దర్శనాలు కలుగుతాయి. ఆయన నడిపిస్తే రేపు జరిగేది చూపిస్తాడు.
ఆయన నడిపిస్తే శాపాన్ని కొట్టివేస్తాడు. ఆయన నడిపించడం మొదలు పెడితే ఏ అడ్డుబండ నీ ఎదుట నిలవదు. ప్రతి ఆటంకాన్ని తొలగించగలిగిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇంతకాలం నువ్వు నడిచే కదా ఇక్కడికి వచ్చావు. నువ్వు నడిస్తే ఎడారికి వస్తావు. నేను నడిపిస్తే పంట కాలువల దగ్గరికి వెళతావు. నేను నడిపిస్తే అదిగో ఒలివ మొక్కలాగా ఉంటావు. నేను నడిపిస్తే ఆత్మీయ అభివృద్ధి పొంది అభిషేకం చేత నింపబడతావు. నేను నడిపిస్తే కృపావరాల చేత అలంకరించబడతావు. ఆరోగ్యం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, పవిత్రత ఉంటుంది. నేను నడిపిస్తే నీటి కాలంలో యోర దగ్గరకు తీసుకుని వెళతా. నీవు కానీ నడిస్తే అరణ్యంలో భీకర అరణ్యంలోకి వెళతావు. నేను 4 కార్యాలు నీకు చేస్తాను. నిన్ను కనుగొన్నాను, మొదటగా ఆవరిస్తాను, రెండవది పరామర్శిస్తాను, మూడవది రెక్కల మీద మోస్తాను, 4వది నడిపిస్తాను. ఆయన ఆ పని ప్రారంభిస్తే మరలా మొదటి వైభవం నీ కలుగునగాక. నా దేవుడు అంటున్నాడు, నేను నడిపిస్తే సస్యశ్యామలం. నన్ను కాదని కాలు జాడించి వెళ్ళారుగా, చేస్తున్నారుగా, విరోధంగా వంకర మాటలు వంకర కార్యక్రమాలు చేస్తున్నారుగా. దానివలన ఎడారి, బేకర ఎడారి, పాడైన ఎడారి, భయంకరమైన పరిస్థితి. ఈ రోజైనా దేవుడు ఎందుకో నీవు బ్రతికొండగానే అవకాశం ఇస్తున్నాడు. కన్నెడతో తలుపు తెరుస్తున్నాడు. ఏడుస్తుండగానే చేతులు జాపుతున్నాడు. రేపనే మాట కాకుండా ఈరోజే నీకు అవకాశం ఉందంటున్నాడు. ఒక క్షణం ఆయన వైపు తిరిగి, ప్రభువా, నా అంతటి నేను అరణ్యంలోకి వచ్చానయ్యా. బేకర అరణ్యాన్ని నేను సృష్టించుకున్నానయ్యా. నా వ్యాపారాన్ని, పిల్లల జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నా కలిగిందంతా ఎడారిగా మార్చుకున్నానయ్యా. మరలా సస్యశ్యామలంగా మార్చవా? ఒక్కసారి నన్ను ఆవరించవా? ఒక్కసారి నన్ను పరామర్శించవా? ఒక్కసారి నన్ను మొయ్యడం మొదలుపెట్టవా? ఒక్కసారి ఏ పతనావస్థ నుంచి నన్ను లేపి నిలబెట్టవా? నీవే నడిపించవా అన్నవాళ్ళు మోకరించండి. ప్రభువు ఒక కార్యాన్ని చేయబోతున్న వేళ మీ కొరకు నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. నా మట్టుకు నేను తల వంచి నిన్ను బ్రతిమలాడుతున్నాను. అర్హతుండి నేను ఇక్కడ నిలబడలేదయ్యా. యోగ్యుడనై ఈ పని నాకు అప్పగించలేదయ్యా. నీవు కనికరించబట్టేగా, నీవు ఆవరించబట్టేగా, నీవు పరామర్శించబట్టేగా, ఈ రోజు వరకు నువ్వు మొయ్యబట్టేగా. నువ్వు కానీ నన్ను మోయకపోయినా, నడిపించకపోయినా నా స్థితి అధోగతి, ఎప్పుడో పతనం అయిపోయేది. కృప కొరకు వెలకట్టలేనయ్యా. ప్రజావాహిని కొరకు ప్రార్థన చేస్తున్నా, ఆవరించయ్యా. పరిశుద్ధాత్మ వాళ్ళని ఆవరించాలి. కృప చూపండి, పరామర్శించండి, మొయ్యడం మొదలుపెట్టండి, నడిపించడం మొదలుపెట్టండి. ప్రతి వారు రక్షణానందంతో మంచి రోజులతో నడవడానికి కృప దయచేసి రక్షణ భాగ్యం కలుగజేసి పేరు పేరున బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామంది, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.